తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి అనూహ్యమైన మద్దతు దక్కింది. అది కూడా జేసీ కుటుంబం నుంచి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సింగనమల ఎమ్మెల్యేకి సపోర్ట్గా నిలబడ్డారు. చాలా ఆశ్చర్యకరం. వాస్తవానికి సింగనమల రాజకీయాల్లో కూడా తామే చక్రం తిప్పాలని జేసీ కుటుంబం చాలా కాలం పాటు ప్రయత్నం చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో కూడా 2014-19, 2024 తర్వాత కూడా టీడీపీ తరపున బండారు శ్రావణిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఆమె జేసీ కుటుంబంతో అంటిముట్టినట్టుగానే సాగుతూ వస్తున్నారు. కానీ ఇటీవల బండారు శ్రావణిశ్రీకి ఇంటా బయట చిక్కులు తప్పడం లేదు. ఆమెకు అనేక రకాల సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆమె తీరు మీద సొంత పార్టీ శ్రేణులే రోడ్డెక్కి ఆందోళన సాగిస్తున్నాయి. ఎమ్మెల్యే మాకొద్దు అంటూ నిరసన ర్యాలీలకు పూనుకుంటున్నారు. ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నాలు కూడా చేస్తున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి తరపున గెలిచిన ఒక ఎమ్మెల్యే మాకు వద్దు బాబోయ్ అని కూటమి పక్షాల శ్రేణులే రోడ్డెక్కినటువంటి వైను రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇచ్చింది. అయితే దీని వెనక తెలుగుదేశం పార్టీలోనే బండారు శ్రావణిశ్రీ వ్యతిరేక వర్గీయులు ఉన్నారు అనేది ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న మాట. విద్యావంతురాలు, అనేక రకాలుగా అనుభవం సంపాదిస్తూ ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నాయకురాలి మీద ఈ రీతిన దాడి చేస్తారా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుపడుతున్నారు. కావాలనే తెలుగుదేశం పార్టీలోని ఒక సెక్షన్ బండారు శ్రావణిశ్రీని బదనాం చేసే ప్రయత్నానికి పూనుకుంటోంది అంటూ మండిపడుతున్నారు. తద్వారా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు బండారు శ్రావణిశ్రీకి బహిరంగంగా మద్దతు పలికినట్టు అయింది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు పలకడంతో బండారు శ్రావణిశ్రీ అనివార్యంగా జేసీ కుటుంబాన్ని ఆశ్రయిస్తారా, జేసీ కుటుంబం మద్దతుతో సింగనమల్లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ వాస్తవానికి సింగనమల్లో ఇప్పటికే బలమైనటువంటి టీడీపీ నాయకత్వం ఉంది. ఆ టీడీపీ నాయకత్వం ఎవరు ఇప్పుడు బండారు శ్రావణిశ్రీతో సఖ్యతగా మెలగడలేదు. ఆమె తీరును ఏమాత్రం సహించడం లేదు. దాంతోనే ఇప్పుడు స్థానికంగా ఆమె తీవ్రమైనటువంటి వ్యతిరేకతను, అసంతృప్తిని, అసహనాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఈ తరుణంలో పక్క నియోజకవర్గం తాడిపత్రి నుంచి ఆమెకు మద్దతు దక్కుతున్నప్పటికీ సొంతంగా సింగనమల్లో ఆమె పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోతే మాత్రం అనేక రకాల సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి ఆమె వివిధ రకాలుగా సమస్యలను కూడా చవి చూడక తప్పనటువంటి స్థితికి నెట్టివేయబడుతుందనడం నిస్సందేహం.